కనిపించిన ఆకృతి ఏదైనా సరే అతడి చేతిలో పడితే అది కళాఖండంగా మారాల్సిందే. తనలోని కళాత్మక జిజ్ఞాసతో భిన్నమైన కళా ప్రతిభతో వివిధ రూపాలు తీర్చిదిద్దుతూ ఔరా అనిపిస్తున్నారు వెంకటేష్ గౌడ్. రామోజీ ఫిలిం సిటీలోని కార్పొరేట్ కార్యాలయంలో ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తూనే తనలోని ప్రతిభకు సానబెడుతున్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం కోహెడ నివాసి మునుకుంట్ల వెంకటేష్ గౌడ్ అద్భుత కళాఖండాలతో అబ్బురపరుస్తున్నారు. చిన్నతనం నుంచే చిత్రాలు గీయటం అభిరుచిగా మార్చుకున్న వెంకటేష్ ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో అందరిలా కాకుండా తన ప్రత్యేకత చాటాలని నిర్ణయించుకున్నారు. కొన్ని పరిస్థితుల కారణంగా 10వ తరగతిలోనే విద్యాభ్యాసం ఆగింది. కొన్నేళ్ల తర్వాత ఆయన రామోజీ గ్రూప్ సంస్థలో పనిలో చేరారు. అయినా తనలోని కళా ప్రతిభను దాచుకోకుండా పదును పెట్టుకున్నారు. వివిధ నమూనాలను శుద్ధ ముక్కలతో చొప్పబెండ్లతో రూపొందించి రామోజీ గ్రూప్ సంస్థల వ్యవస్థాపకులు రామోజీరావు పుట్టినరోజున అందజేసి ఆయన నుంచి ప్రశంసలు అందుకొని సంతోషించేవారు. అదే ఉత్సాహంతో వెంకటేష్ గౌడ్ కొత్త కొత్త కళాఖండాలు రూపొందించడంపై దృష్టి సారించారు. రామోజీరావు ప్రోత్సాహంతో దూర విద్య విధానంలోనే BA కంప్యూటర్స్, గ్రాఫిక్స్ తదితర కోర్సులు పూర్తి చేశారు. ఖాళీ సీసాలు, చొప్పబెండు, శుద్ధముక్క, చీపురు పుల్లలు, అట్టముక్కలు, కాగితం, పెన్సిల్, రంగులు, గమ్ లాంటివి ఉపయోగించి ఎన్నో కళాఖండాలు తీర్చిదిద్దారు. ఖాళీ సీసాలో ఈఫిల్ టవర్, ఇండియా గేట్, ఎద్దుల బండి, చార్మినార్, మంచం, డైనింగ్ టేబుల్ సెటప్, పడవ, రథం, ఉయ్యాల, చెట్టుపై ఇల్లు, ఫ్లైఓవర్ ఇలా చాలా కళాఖండాలను ఓపిగ్గా సీసాల లోపలే తయారు చేసి అబ్బురపరిచారు. ఇండియా మ్యాప్ క్లాస్ రూమ్లో గీయడం వల్ల మా క్లాస్ టీచరు మెచ్చుకొని మా అందరి ముందర చప్పట్లు కొట్టి చిన్న ఎంకరేజ్ చేశారు. అప్పుడే నాకు మనసులో అనిపించింది అందరిలో స్పెషల్గా ఉండాలని నేను అనేది నాకు గట్టిగా బీజం నాటుకుంది. ఉద్యోగం చేస్తే కానీ ఇంట్లో గడవని పరిస్థితి. అట్లాంటి టైంలో నేను రామోజీ ఫిలిం సిటీలో ఉద్యోగం చేస్తున్నాను. అది చైర్మన్ గారి ఇంట్లో వర్క్ చేయడము, అది ఆయన పర్సనల్గా వర్క్ చేయడానికి అవకాశం వచ్చింది. అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకొని ఆయన ప్రతి పుట్టినరోజుకి నేను నా చేయితో చేసిన ప్రతి బొమ్మని ఆయనకు ఒక జన్మదిన కానుకగా ఇచ్చేవాడిని. అది ఆయన చూసి చాలా ఎంకరేజ్ చేసి నాకు ఒక గ్రాఫిక్స్ నేర్పించారు. వ్యక్తి ఎలా ఉండాలో, టైం సెన్స్ ఎలా ఉండాలి ఆయనతో నేర్చుకున్నాను. ఇక్కడ ఉన్న ఆయనకు ఎప్పుడు మేము రుణపడి, మా కుటుంబం ఎప్పుడు రుణపడి ఉంటాము. మనసు పెట్టి చాలా శ్రద్ధతో ఏకాగ్రతతో చేస్తాడు. అవి చేస్తూ పోతే అతనికి టైం కూడా తెలియదు. ఆయన ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ ఖాళీ సమయంలో దొరికిన టైంలో ఒక 2-3 గంటలు వాటి కోసం వెచ్చించి తన కళని ఆ పనికిరాని వస్తువులతోని, ఆ చాక్ పీస్ కానీ, ఆ సొప్పబెండు కానీ, అట్టముక్కలు కానీ వాటితో ఎంతో అద్భుతంగా ఒక రూపాన్ని రూపొందిద్దుతాడండి. బహుశా చైర్మన్ గారి దగ్గర అతను వర్క్ చేయడం వల్లనే ఇవన్నీ వచ్చాయేమో అని నేను అనుకుంటానండి. చొప్పబెండ్లతో వెంకటేష్ గౌడ్ రూపొందించిన రామోజీ ఫిలిం సిటీలోని వివిధ లొకేషన్ల నమూనాలు, 365 శుద్ధ ముక్కలతో వెంకటేశ్వర స్వామి ఆలయం, 2300 శుద్ధ ముక్కలతో చేసిన బిర్లా మందిర్ ఆకట్టుకుంటోంది.